వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. కానీ అది చెత్త తీర్పు అని ప్రజలు అంటున్నారు. ఇంతకీ అలహాబాద్ కోర్టు దేనిపైన తీర్పిచ్చింది అనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరు ఎవరితోటైనా శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. ఇక పచ్చిగా చెప్పాలంటే ఎవరు ఎవరితోటైనా మేజర్‌లు అయ్యుంటే చాలు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. ఇదే ఎండ్ ఆఫ్ ద వర్డ్ అలహాబాద్ కోర్టు తీర్పిచ్చిన ఘనత. సో, నైతికతకి, లాకి అసలు సంబంధమే లేదు అంటూ జస్టిస్ చెప్పడం అనేది ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి. సో, దీనికి సంబంధించి జస్టిస్ మునీర్, జస్టిస్ తరుణ్, జస్టిస్ మునీర్, జస్టిస్ తరుణ్. సో, వీళ్ళిద్దరు గూడా ఒక తీర్పునిచ్చిర్రు. అలహాబాద్ కోర్ట్‌కి అసలు నిజంగా లివింగ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన తీర్పు ఎందుకొచ్చింది అంటే, 18 సంవత్సరాల తన కూతురు ఎవరో ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది. సో, అమ్మాయి మేజర్ అయ్యుండొచ్చు. కాకపోతే సమాజంలో మంచేదో, చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఒక భ్రమల్లో ఉంది. సో, తన బిడ్డని మాయమాటలు చెప్పి ఒక వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు అంటూ షాజహాపూర్‌కి సంబంధించి ఒక తల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ పెట్టింది. సో, ఆ కంప్లెయింట్ కాస్త కోర్టుకొచ్చింది. కోర్టుకొచ్చిన సందర్భంలో కోర్టు ఈ తీర్పిచ్చిందనమాట. ఆ తీర్పులో కోర్ట్ ఏం చెప్పుకొచ్చింది అనంటే, ఒక పెళ్ళైన ఆహ్, మగ కావచ్చు, మహిళ కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. మేజర్ అయ్యున్న వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే అది తప్పే కాదు. సపోజ్ ఒక పెళ్ళైన హస్బెండ్ ఒక మేజర్ అయిన ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, ఆ హస్బెండ్ సంబంధించిన వైఫ్ కుటుంబ సభ్యులు గావచ్చు, లేదంటే సదరు హస్బెండ్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులే గావచ్చు, ఎవరైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినా, లేదంటే వీళ్ళని వేధించినా, రివర్స్ ఏం జేయాలని కోర్టు తీర్పిచ్చింది దెలుసా? ఆ సదరు హస్బెండ్‌కి ఎవరైతే అక్రమ సంబంధం బెట్టుకొని ఉంటున్నారు గదా! సహజీవనం జేస్తున్నారు గదా! ఆ జంటకి పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాలని ఇచ్చింది. సో, ప్రొటెక్షన్ కల్పించలేకపోతే వ్యక్తిగత హక్కులకు భంగం కల్పించినట్టేనంట. సో, నైతికతకి, చట్టానికి సంబంధం లేదట. సో, నైతిక విలువలతో కూడిన తీర్పు కాదు అని జస్టిస్‌లని తిట్టుతున్నారు ప్రజలు బయట. ఇంతకీ ఈ కేసులో ఎందుకు ఇంత ఈ కేస్ గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తుంది అంటే, ఈ లివింగ్ రిలేషన్‌షిప్ హాస్టల్స్ వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ రిలేషన్‌షిప్స్‌కి అలహాబాద్ కోర్ట్ ఇచ్చిన తీర్పు, మీరు అఫీషియల్‌గా ఎవ్వరు ఎవరితోటైనా ఉండొచ్చు. పెళ్లైనా ఉండొచ్చు, పెళ్లి కాకుండా ఉండొచ్చు. అది తప్పే కాదు. కాకపోతే ఒకే ఒక కండిషన్ ఏందంటే వాళ్ళు మేజర్ అయ్యుంటే చాలు. దానికి మించి కండిషన్సే లేవు. అంటే విచ్చలవిడిగా ఎక్కడ పడితే, ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉండండి అంటూ గేట్స్ ఓపెన్ చేసినట్టుంది తీర్పు. సో, అందుకనే జనాలు మండిపడుతున్న పరిస్థితి. సో, కోర్టులు ఏదైనా తీర్పిస్తే కేవలం చట్టపరంగా మాత్రమే గాదు, నైతిక విలువలతో కూడిన తీర్పిస్తే బావుంటది అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు.